ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో కాంగ్రెస్ బాకీ కార్డును ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఎన్నికల ముందు ప్రజలకు హామీలిచ్చి 22 నెలలు గడుస్తున్నా నేటికి హామీలు నెరవేర్చలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి గడప గడపకు కాంగ్రెస్ బాకీ కార్డు చేరేలా కృషి చేయాలని నాయకులు కార్యకర్తలంతా ఏకతాటిపై పనిచేయాలని సూచించారు. ఎన్నికలప్పుడు మన ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు గ్యారంటీ కార్డ్స్ ఇచ్చారు. 6 గ్యారంటీలని బ్యాంక్ కార్డుల లాగా చేపించి ఇచ్చినట్టున్నారు. మనం చూసినట్టు 6 గ్యారంటీ కార్డులలో ఏవి అమలైనా ఏవి అమలు కావాలంటే సో ఈ గ్యారంటీ కార్డులు అనేది బాకీ కార్డులు అంటే ఎంత బాకీ పడ్డారు ఒక్కొక్క పర్సన్కి వాళ్ళు ఎంత బాకీ పడ్డారు అనేది తీసుకున్నాం. ఖచ్చితంగా మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, వృద్ధులకు ఎంత బాకీ ఉన్నారు, కళ్యాణ లక్ష్మికి ఎంత బాకీ ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి పోయి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగితే ఇప్పటికే అందరు కూడా కేసీఆర్ గారు ఉంటే బాగుండేది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగా ఉండేది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను బాగా చూసుకున్నాడు అనేసి ప్రతిరోజు ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారిని గుర్తు చేస్తాము. కాబట్టి ప్రజలందరూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ప్రతి దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళకు గెలిపించుకొని తీసుకురావాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. రైతు కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు, ఆటో కార్మికులకు డబ్బులు ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా కిందికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేయాలి. సరే ఇంటింటికి ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రీచ్ చేసే ప్రయత్నం ప్రతి దగ్గర కూడా చేయాలని ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేద్దాం.